చక్కటి వ్యవస్థని సర్వనాశనం చేశారనమాట. సర్వనాశనం. దశాబ్దాల యొక్క ప్రణాళిక ఆర్టీసీ అనేది. ఇది ఎవరు సంపాదించి తెచ్చిన ఆస్తి కాదు, ఉద్యోగులు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. ఇక్కడ ఇదివరకు మీకు గుర్తుంటే, నాకు ఐడియా లేదు మీ ఏరియాలో ఎట్లుందో కానీ, మాకైతే ఇక్కడ ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. నేను విజయవాడలో, గుంటూరులో 10th క్లాసులు, ఇక్కడ గుంటూరు నేను 7th క్లాస్ నుంచి ఉన్నాను. ఈవెన్ గుడివాడలో అంతకుముందు 4th నుంచి 7 దాకా. అక్కడ కూడా మా ప్రైవేట్ బస్సులే ఉండేవి అప్పుడు. ఆర్టీసీ వాళ్ళ సిటీ బస్సులు అతి పరిమితం, ప్రైవేటు బస్సులే ఎక్కువగా ఉండేవి. నెంబరు, ఒక డ్రైవరు, క్లీనరు, కండక్టరు ఉండేవాళ్ళు. ఈ క్లీనర్ పని కేకలేస్తా ఉంటారు, రండి రండి రండి, ఈ సెంటర్ ఆ సెంటర్ అని అడ్రస్ ఉండేవి. దారిలో ఏదన్నా మనం సరుకులు ఎక్కించుకుంటామన్నా ఎక్కించేవాళ్ళు, మధ్యలో దిగుతామంటే దిగేవాళ్ళు, రూపాయి తీసుకుని ఏదో పని మనకు కావాలంటే చేసేవాళ్ళు. అలాగే పిల్లలు కనుక ఎక్కువ మంది ఉన్నారంటే రూపాయి తగ్గించి డిస్కౌంట్ ఇచ్చి చేసేటటువంటి. మొన్నటి వరకు మనం హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా సెట్విన్ సర్వీసెస్ హైదరాబాద్ లో సెట్విన్ ఇప్పటికే ఉంటది, అది ముస్లింలకు సంబంధించి, అది ప్రైవేట్. కానీ నేను అనేది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అట్లా ఉండే. అలా ఉన్న వాటి మీద నిషేధం విధించి ఓన్లీ ఆర్టీసీ బస్సులే ఉండాలి అన్న ఒక సిస్టమ్ తీసుకురావడం ద్వారా ప్రజలలో ఒకళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతీశారు వీళ్ళు.